ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అసలే కామెడీ టింజ్ కాస్త ఎక్కువగా ఉన్న డైరెక్టర్ యానిమేషన్ని టేకప్ చేస్తే మామూలుగా ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఓ రేంజ్ కామెడీని పండించడం ఖాయం అని గ్యారంటీగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ కెప్టెన్ ఎవరో కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యారా లేదా? సరే, మనం చెక్ చేసుకుందాం వచ్చేయండి. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో Cloud9లో ఉన్నారు అనిల్ రావిపూడి. అదే జోరుతో ఫోర్త్ కమింగ్ ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే విక్టరీ వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్తో ప్రాజెక్ట్ సెట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ వెంకటేష్తో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ చేయబోయే మల్టీ స్టారర్ ఫక్తు డిఫరెంట్గా ఉంటుందని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. వెంకీ కళ్యాణ్ రామ్ సినిమా 2027 సంక్రాంతికి కంప్లీట్ అవుతుంది. ఈ మూవీ తర్వాత అనిల్ ఏం చేస్తారనే టాక్ కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో షురూ అయింది. ఒక యానిమేషన్ బిగ్గీని ప్లాన్ చేస్తున్నారట అనిల్. టాక్సిక్ ప్రొడ్యూసర్స్ ఈ మూవీని సెట్స్ మీదకి తీసుకువెళ్తారన్నది ఇప్పుడు వైరల్ న్యూస్. ఆల్రెడీ విజయ్తో జననాయకం చేసే టైం నుంచే అనిల్కి కేవీఎన్ ప్రొడక్షన్స్తో మంచి ర్యాపో ఉందట. ఈ క్రమంలోనే ఈ యానిమేషన్ ఐడియాను షేర్ చేసుకున్నారని, ప్రాజెక్ట్ని అతి త్వరలోనే అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్. ఇష్యూ ఒక్కటే, కాకపోతే ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు స్పందిస్తూ ఉంటారు. ఆమె పూజా హెగ్డే, ఇప్పుడు మన ఓజీ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. విషయం ఏంటి అంటే నెగటివ్ ట్రోలింగ్, పెయిడ్ ట్రోలింగ్. ఈ ఇష్యూ ఇప్పట్లో తెగేది కాదుగా అన్నది చాలా మంది ఫీలింగ్. మేం ఫేస్ చేస్తున్నాం కదా అన్నది గ్లామర్ ఇండస్ట్రీ మాట. ఆన్లైన్లో నెగటివ్ ట్రోలింగ్ ఉంటుందని చాలాసార్లు చెప్పారు పూజా హెగ్డే. కొందరు పని కట్టుకుని పెయిడ్ ట్రోలింగ్ చేస్తుంటారనే విషయం నాకు నిదానంగా అర్థమైంది. కాకపోతే జెన్యున్ అభిమానం నాకు ఎయిర్పోర్టులో అర్థమవుతూ ఉంటుంది. అందుకే నెగటివ్ని మానేసి పాజిటివ్ని తీసుకుంటున్నానని చెప్పారు పూజ. మొదట్లో ఈ పెయిడ్ ట్రోలింగ్కి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఫీల్ అయ్యేవారని ఆ మధ్య గుర్తు చేసుకున్నారు సిల్వర్ స్క్రీన్ అరవింద. ఆ తర్వాత వారికి పరిస్థితి అర్థమైందన్నారు. ఇప్పుడు సేమ్ ఇదే ఇష్యూ మీద స్పందించారు ఓజీ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. ఆమె నటించిన మేడ్ ఇన్ కొరియా రిలీజ్కి ముస్తాబైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెయిడ్ ట్రోలింగ్ గురించి ప్రస్తావించారు ప్రియాంక. ఇండస్ట్రీలో ఇలాంటి ఫేక్ థింగ్స్ వల్ల చాలా సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనతో పాటు హీరో హీరోయిన్లు చాలా మంది ఈ పెయిడ్ ట్రోల్స్ వల్ల ఇబ్బందులు ఫేస్ చేశారన్నారు. సద్విమర్శలను తానెప్పుడూ ఆహ్వానిస్తానన్నారు ప్రియాంక. ఒకరి మీద లేని బురద జల్లి ప్రయోజనం పొందాలనుకునే వారి మానసిక పరిస్థితిని తలుచుకుంటే జాలివేస్తుందన్నారు. తనను ఎవరైనా కిందికి లాగడానికి ప్రయత్నిస్తే అంతకు రెట్టింపు స్పీడ్తో ఎదగాలన్న ఆలోచన తనకు ప్లస్ అవుతుందని చెప్పారు. ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అంటే ఏమో, ఇప్పుడే గట్ల గురించి ఏమీ చెప్పలేమని అంటున్నారు రుక్మిణీ వసంత్ కెరియర్ని గమనించిన వాళ్ళు. రుక్మిణీ వసంత్ తారాజువ్వలా దూసుకుపోతున్నారని అందరూ భావిస్తున్న ఈ టైంలో ఆగండి, ఒక్కసారి ఈ విషయాల్ని చూడండి, ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ సినిమాల సంగతులు అని అంటున్నారు. ఇంతకీ ఏంటి అబ్జర్వేషన్, మనము మాట్లాడుకుందామా? కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి రోల్స్ ని ఎలా మర్చిపోలేమో, యువరాణి కనకావతి పాత్రలో రుక్మిణీ వసంత్ ని కూడా అస్సలు మర్చిపోలేం. ఆద్యంతం అందంగా కనిపిస్తూ అంతకు మించిన ట్విస్ట్లతో ఆకట్టుకున్నారు రుక్మిణీ వసంత్. సప్తసాగరాలు దాటి మూవీ చూసిన వారికి ఆమె మీద అదొక రకమైన క్రష్ ఉండేది. అది కాంతారతో రెట్టింపైంది. అయితే కన్నడ తప్ప ఇతర భాషలు రుక్మిణికి కలిసి రావడం లేదన్న టాక్ బీభత్సంగా వైరలవుతోంది. తమిళంలో ఆమె నటించిన మదరాసి, ఏస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాయి. 2 సినిమాలు క్లిక్ కాలేదు. అలాగే తెలుగులో గతంలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా ఆమెకి కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగులో తారక్తో కలిసి నటిస్తున్నారు రుక్మిణి. ఆమె గత రికార్డులను బట్టి ఈ సినిమా గురించి ఆలోచించాలా, లేకపోతే ఇప్పుడు కాంతార తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి పాజిటివ్ వైబ్ అనుకోవాలా, నీల్ బేస్ కన్నడ కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అవుతారని అనుకోవాలా? వీటిలో రుక్మిణికి ఏది కలిసొస్తుంది? తారక్ నీల్ సినిమాకి ఏ టాక్ ప్లస్ అవుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది ఇండస్ట్రీలో. ప్రియాంక చోప్రాని దగ్గరగా గమనించిన వారు ఆమె లాంగ్వేజ్ స్కిల్స్ని మెచ్చుకుంటారు. ఆమె థాట్ ప్రాసెస్ని గుర్తు చేసుకుంటారు. ఆమె ట్రావెల్ చేసిన రూట్ చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆమె సక్సెస్ని డీకోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పడం సంగతి సరే, ఇంతకీ ప్రియాంక ఏం చెప్తున్నారు? దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా గురించి ఒకప్పుడు మనం మాట్లాడుకుంటే ఎక్కడో ఉన్న లేడీ గురించి మాట్లాడినట్లుగా అనిపించేది.
కానీ ఇప్పుడు ఆమె వారణాసిలో పార్టయ్యాక ఆమెకు సంబంధించిన ప్రతిదీ మనకే సొంతమైన ఫీలింగ్ వచ్చేస్తోంది. రాజమౌళి సినిమా విషయంలో గతంలో చాలా మంది చేయని సాహసాన్ని చేసి అందరికీ వావ్ ఫ్యాక్టర్గా మారారు దేశీ గర్ల్. ఆమె ఇచ్చినన్ని లీకులు ఎవ్వరూ ఇవ్వడం లేదంటూ ఆమెకి నాన్ స్టాప్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. కెరీర్ బాలీవుడ్లో టాప్లో ఉన్నప్పుడు హాలీవుడ్ వైపు అడుగులేశారు ప్రియాంక చోప్రా. అసలు ఆమెను అటువైపు నడిపిన అంశాలేంటి అని అడిగితే ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ చేశారు బ్యూటీ. ఆ టైంలో నాకు బాలీవుడ్ చాలా చిన్నగా అనిపించింది. ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళు హాలీవుడ్ని ఎక్స్ప్లోర్ చేశారు. అందుకే నేను అటువైపు నడవాలనుకున్నా అంటూ తనను ఇన్స్పైర్ చేసిన ఐష్ గురించి చెప్పేశారు ప్రియాంక. నటిగా వింగ్ స్ప్రెడ్ చేయాలనుకున్న ప్రతిసారి కంఫర్ట్ జోన్ని వదిలేస్తుంటానన్నది ప్రియాంక చోప్రా చెప్పిన మాట. ఇప్పుడు రాజమౌళి మహేష్ మూవీకి కూడా ఆమె అందుకే సైన్ చేశారా? సరికొత్త సరిహద్దుల్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న కలలతోని ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టారా అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. సాహసం చేయరా దురందరా అన్నట్టుంది ఇప్పుడు సిచ్యువేషన్. కొన్ని విషయాల్లో బిట్వీన్ ద లైన్స్ని చదివితే విషయం ఇంకా బాగా అర్థమవుతుందంటారు. మరి ఇప్పుడు దురందర్ విషయంలో 1కి 2 సంగతుల మీద ఫోకస్ పెంచుతున్నారు ఆడియన్స్. మరి ఆ విషయాలు దురందర్ ద రివెంజ్కి మంచే చేస్తాయా? చూసేద్దాం రండి. దురందర్ రన్ టైమ్, మల్టీప్లెక్స్లో షోస్, టికెట్ హైక్స్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఈ మూవీకి ముంబైలో రిక్లైనర్ సీట్ టికెట్స్ 3,100 రూపాయలు పలుకుతున్నాయి. దాదాపు 4 గంటల రన్ టైం ఉంది. ఈ నిడివి వల్ల సింగిల్ థియేటర్స్లోకి పెద్దగా ఫరక్ పడదు, కానీ మల్టీప్లెక్స్లో షోస్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత హైప్ తెచ్చుకున్న దురందర్ సీక్వెల్లో పోర్షన్స్ ఎక్కడైనా బోర్ అనిపించినా, సినిమా నిడివి విసుగు తెప్పించినా వెంటనే కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం. అందుకే దురందర్ 2కి ఫస్ట్ షో టాక్ అత్యంత కీలకం. ఏమాత్రం డివైడ్ టాక్ వినిపించినా భారీగా పెరిగిన టికెట్ రేట్ల దృష్ట్యా థియేటర్స్లో ఫుట్ ఫాల్స్ కి మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ది రివెంజ్ గురించి జనాలు ఇన్ని రకాలుగా డిస్కస్ చేసుకుంటూ ఉంటే బేఫికర్గా ఉండమని సలహా ఇస్తున్నారు ఆదిత్యధర్. ప్రతి సీక్వెన్స్, ప్రతి క్యారెక్టర్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆదిత్యధర్. బెంగళూరులో సౌత్ ఇండస్ట్రియల్కు సంబంధించిన ఎగ్జిబిటర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఓటీటీ రిలీజ్, థియేటర్ల రెంట్ విధానంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలీవుడ్ తరహాలోనే సౌత్ విషయంలో కీలక మార్పుల్ని సూచించారు. మరి ఈ నిర్ణయాల విషయంలో నిర్మాతలు, ఓటీటీ సంస్థల రియాక్షన్ ఏంటి? ఓటీటీ రిలీజ్ విండో విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ తరహాలో సౌత్లో కూడా 8 వారాల విండో ఉండాలి అన్న డిమాండ్ ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వినిపిస్తోంది. మరోవైపు థియేటర్స్ రెంట్ విధానంలోనూ మార్పు రావాలన్న డిమాండ్స్ ఉన్నాయి. ఈ విషయంలోనే సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బాలీవుడ్లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలన్న కండిషన్ ఎప్పటినుంచో అమల్లో ఉంది. అదే పద్ధతిని సౌత్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. అదే సమయంలో థియేటర్స్ విషయంలో రెంటల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పర్సంటేజ్ బేస్లోనే సినిమాలు ప్రదర్శించేలా చూడాలని నిర్మాతలు కోరుతున్నారు. అయితే 8 వారాల విండో విషయంలో నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చిన్న సినిమాల నిర్మాతలు ఎర్లీ విండోకే మొగ్గు చూపుతున్నారు. పెద్ద సినిమాల విషయంలో ఫ్లాప్ టాక్ వస్తే ఎర్లీగా ఓటీటీకి ఇచ్చేందుకు ఓకే అంటున్నారు నిర్మాతలు. అదే సమయంలో రెంటల్ విధానం మీద కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఇక ఓటీటీల వెర్షన్ మరోలా ఉంది. ఏ సినిమా అయినా వీలైనంత త్వరగా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అందుకే ముందే అగ్రిమెంట్లు చేసుకుని పక్కాగా రిలీజ్ డేట్లు లాక్ చేసుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలవుతాయి? లెట్స్ వెయిట్ అండ్ సీ. చూసారుగా, ఇవన్నీ గ్లామర్ ఇండస్ట్రీ విశేషాలు. మరిన్ని కలర్ఫుల్ కబుర్లతో రేపు కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.